మనం చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నటువంటి ధోరణి సహజంగా ఆంధ్రప్రదేశ్‌లో చాలా విచిత్రమైనటువంటి రాజకీయం నడుస్తుంటది. ఒకప్పుడు జగన్ హయాంలో బీచ్ శాండ్‌కి సంబంధించిన కాంట్రాక్ట్‌ని ఓకే చేస్తే రచ్చ రచ్చ చేశారు. జగన్ వ్యతిరేకులు, తెలుగుదేశం అనుకూల మీడియా, వామపక్షాల మీడియాలు వీళ్ళందరూ గూడా. ఏమని? సముద్రం దగ్గర ఉన్నటువంటి ఆ ఇసకని తీసి, ఆ ఇసకలో నుంచి వీళ్ళు గనక అందులో ఉన్నటువంటి ఖనిజాన్ని తీసేస్తే అదంతా వేస్ట్ అయిపోతుంది. అదంతా పర్యావరణానికి ప్రమాదం. ఇదెట్లా చూస్తా ఊరుకుంటారంటూ రచ్చ రచ్చ చేసి వదిలిపెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక నిశ్శబ్దంగా బీచ్ శాండ్‌ది ఇచ్చేసింది పర్మిషన్. దీని మీద హైకోర్టులో పిల్ పడింది. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం, శ్రీకాకుళం జిల్లా గార పరిధిలో బీచ్ శాండ్ మైనింగ్ ప్రాజెక్టుని అల్లూవియల్ హెవీ మినరల్స్ లిమిటెడ్ కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నిబంధనల ప్రకారం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధీనంలోనే బీచ్ శాండ్ మైనింగ్ జరగాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా ప్రైవేట్ కంపెనీకి అప్పగించారంటూ పల్నాడు జిల్లా పిడుగురాలకు చెందిన పొన్నికంటి మల్లికార్జున వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీని మీద ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఏపీఎండీసీ తరపు న్యాయవాది జీవన్ వాదనలు వినిపించారు. పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీఎండీసీని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.